తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులకు పరిశుద్ధులకు దేవుని ప్రియులందరికీ ఒక సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినము కూడా బేసవ దినం యథావిధిగా మనం కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. దాని భాగంగానే దాదాపు గడిచిన దినంలో 13 అధ్యాయంలో 3 వచనాల దాకా మనం చూసాము. ఈరోజు 1 కొరింథీ 13:4 వచనం నుండి మనం ధ్యానిస్తాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. దాదాపు 4, 5, 6, 7, 8 వచనాలు అంతా కూడా ఒకే కాంట్రాస్ట్ అంటే ఏమంటారు, ఒకే సారాంశం ఉండే ఇదే అంతా కూడా. దాన్ని మనము వీలైతే బాగా ఫాస్ట్గా చూస్తాం. ఏమంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈరోజు ఈ ప్రేమ ఎరగని వ్యక్తి, అనుభవించిన వ్యక్తి ఎవరు కూడా ఏమని భూమిలో ఉండరు. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా తన తల్లి ప్రేమని అందుకొని ఏం చేస్తారు, భూమిలో పుడతారు. ప్రతి జీవి కూడా, ప్రతి సృష్టం కూడా ఖచ్చితంగానే ఒక ప్రేమ ద్వారా ఏం చేయబడతారు, సృష్టింపబడతారు. ఇది ఎవరు ఒక క్రియ, ఎవరు ఒక కార్యమో, దేవదేవుని ఆయన ప్రేమ కార్యం. అది ఆయన ఏం చేశారు, మనల్ని సృష్టించి ఏం చేశారు, ఆయన ప్రేమించారు మనల్ని. ప్రతి జనము వచ్చి ఏం చేశారు, సంభాషించారు. అది ఎంతకాలం అనేది మనకు తెలియదు. అయితే ఏముంది, దేవుని ప్రేమ ఆయనలో అంతగా ఉంది. చూస్తాం దేవుని ప్రేమను పొంది ఆయనకి ఏమి ఇచ్చారు. ఆ ప్రేమ ద్వారానే ఆయన గొప్పవాడికి చేసింది ఎవరు, ఒక సమస్త జీవిని పరిపాలించాలా నా మనిషి అని ఆ ప్రేమ ద్వారా ఆయనకి ఏం చేశారు, ప్రేమ ద్వారానే అధికారం ఇవ్వబడింది. ఆయనకి అధికారం ఏదికి వస్తుంది, ఆయన ప్రేమ. నా పోలికల నా స్వరూపం ఉన్న నా బిడ్డల నా కుమారుడు ఏం చేయాలా, సమస్తం పైన ఏమి చేయాలా, ఆధిపత్యం చేయాలా, అధికారం చేయాలని, ఆయన అన్నిటికీ రాజుగా ఉండాలని ఎవరు చేసింది, తండ్రి ప్రేమ. అదిదా. అలా చూసినప్పుడు ఈ ప్రేమ గురించి, ఈ ప్రేమ అనే గ్రీక్ పదం చూస్తే అగప్పే అనే ఒక పదం. ఇది ఎలా అంటే దైవికమైన ప్రేమ, దైవికమైన అనుభూ. ఎలాంటి ప్రేమ ఇది, దైవికమైన ప్రేమ. ఈ ప్రేమకి ఏముండదంట, స్వార్థం ఉండదు, ఏమంటారు, కక్ష ఉండదు, ఈర్ష ఉండదు, పగ ఉండదు. ప్రేమ ఎప్పుడు ఏం చేసేది, సేవ్. ఈ ప్రేమ ఏం చేసేసే ప్రేమ ఇదే, రక్షించే ప్రేమ. ఎప్పుడు ఏం చేసే ప్రేమ, రక్షించే. ఇప్పుడు తల్లి చూడండి, తల్లి ఎంతైనా తన బిడ్డ ఏం చేస్తానే ఉంటుంది. బిడ్డకి ఏమీ తెలీదు, పొల్లు కొనిపోతాడు, ఏదంటే ఎత్తేసి మింగేస్తాడు. ఏదంటే నిప్పు పెడితే నిప్పు కూడా పట్టేస్తాడు, తెలుసా వాడికి. అయితే ఏం చేసినాను తల్లి ఏం చేస్తూ ఉంటుంది, వాడిని గాయం మండుతుంది. ఆ పోయిన వాటిని తీసి జబ్బు వచ్చి అనేక పిల్లలకి ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తుంది. పని ఈ కాలంలో కష్టం. వదిలి పని చేసే కొందికి ఏదో డస్ట్ ఏం చేసేస్తాడు, తిని రోగం తెచ్చుకోడు. రోగం బాధ ఏం చేయాలి తల్లి, మళ్ళా బాధ ఎంతైనా సేవ్. అలాగే మానవ కోటి కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయన ఏర్పరిచిన ఈ దేహమునికి, ఆయన ఏర్పరిచిన ఆలయముగా ఈ దేహం విరోధంగా చేసినప్పుడు ఏమైపోతాయి, ఈ రోగం ఈ దేహానికి అనేక విధమైన పాపం ద్వారా శాపం ద్వారా రోగం వచ్చినప్పుడు మరలా కనికరం కోరినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, తన వాక్కును పంపి బాగా చేస్తున్నాడు. అలాగే ఆ విధంగా చూసినప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించడం. అది ఎప్పుడు ఏం చేయదంట, ఏం చేయదు, సగిస్తుంది. ఏం చెప్పారు ఇక్కడ, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ అనేది ఎంత కోపం వచ్చినా కూడా అది ఏం చేస్తుందంట, అతన్ని
అతన్ని ఆ ఉద్రేగాన్ని అణిచివేస్తుందంట ప్రేమ. ఒకప్పుడు ఆయన చూసినప్పుడు, ఏంపా మీ కొడుకు ఇంత ఘోరంగా జీవిస్తాడా, ఖండించవా, ఏమి అడగవా అంటే, ఇప్పుడే అండి సంవత్సరం ముందు వాడు చాలా జబ్బులు పడిపోయి చాలా ఘోరంగా సావు బతుకులో ఉన్నాడు. నాకు ఎప్పుడు వాడి ముందర వాడిని తలుచుకుంటే ఏది గుర్తొస్తుంది, ఆ ఘోరమైన సంఘటన నాకు గుర్తు వస్తుంది. ఏం చేసేది వాడిని. చెప్పాను, వద్దునైనా ఇందుకు ముందే నీకు సీరియస్ అయిపోయి ఈ మాది ఎన్నో సార్లు, ఇప్పుడు 20 వయసు, ఇప్పటికీ 10 సార్లు ఇలా జరిగింది. నేను ఎప్పుడు వాడిని చూస్తే అదే గుర్తు వస్తుంది. చెప్పతాను, నేనేం చేయలేకపోతున్నాను, అతను కొట్టి ఖండించలేకపోతున్నాను. ఎందుకంటే అతను పడిన జబ్బు అటువంటిది, చచ్చిపోయే మారి ఉన్నాడు ఆయన. సేమ్ మనం కూడా అంతే. ఆత్మీయ విషయంలో ఎన్నోసార్లు దేవుడిని ఏం చేస్తున్నామా, సేమ్ దుఃఖపరుస్తూనే ఉన్నాం. చూసారా, అది చెప్తున్నాడు. అందువల్లనే ఆ ఉద్రేకత అతనికి వచ్చే, తప్పు చేసిన ఉద్రేకం వచ్చింది, కోపం వచ్చింది. కానీ ఆయన ఆ ప్రేమ ఏం చేసింది, ఆ ఉద్రేకతని అణిచివేస్తూ ఉంది. అది ఎదుటి వాళ్ళని దోషముని చూసేటప్పుడు అది ఎప్పుడు కానీ ఏం చేయదంట, పగ తెచ్చుకోదంట, పగ పట్టదంట. అది ప్రేమ తను ఒక మంచిదినే కోరుకుంటుందంట. అతను మంచిగా ఉండాలని ఏదో చెప్పారు తండ్రి, ఇప్పుడు అతను మంచిని కోరుకుంటాడు. వద్దునైనా మంచిగా ఉండు. ఎందుకో ఎప్పుడు మన మన మరణ స్థితి ఆయనకి తెలిసి ఉంటుందండి. ఎన్నో సందర్భాలు ఏమయ్యాడు ఆయన, మరణ పాపం నుండి శాపంలో పడిపోయినాడు. చాలా మంది చెప్తారు కదా, అయ్యో పోయిన సంవత్సరంలో డాక్టర్ గ్యారంటీ లేదన్నారు ఈ ప్రాణము, ఈరోజు బతికి ఉన్నారంటే దేవుణ్ణి దయనే. అదే ఇది చూసినప్పుడు అదే గుర్తొస్తుందంటే ఎప్పుడు అతను ఎందుకు ఖండించలేక, అది కూడా దేవుడు మనం కూడా, మనం ఎన్నో పాపముడి శాపముడి ఏం చేశారు, ఆయన విడిపించారు ఆయన. అదే అగప ప్రేమ అంటే తన మంచిని మాత్రమే కోరుకుంటుందంట. ఎదుటి వానికి అది మంచిది మాత్రమే చేసే ఒక గుణం అంట. అది దేవుని ప్రేమ. ఏం ప్రేమ అది? దేవుని. చూడండి గలతీ 5:22 ఫస్ట్ వచ్చేది ఏం చూడండి, అనేక ఫలాలు ఉన్నాయి. ఏం ఫలాలు అవి? ఆత్మ ఫలాలు. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఇదా, ప్రేమ. చదవండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. అదిదా ఫస్ట్. అన్ని ఫలం ఉంది ఈ భూమిలో, అనేక ఫలం ఉన్నాయి ఈ భూమిలో, మనిషి ప్రతి ఒక్కటి ఉంది. అయితే ఫస్ట్ ఏది? లవ్. ఫ్రూట్ అనే ఆ ఫలంలో ఫస్ట్ ఫలం ఏది? ప్రేమ. ఇదిదా ప్రతి ఒక విశ్వాసలోన కానీ, సేవకులోన కానీ, సంఘమైన కానీ, ప్రతి వ్యక్తిలో ఆయన ఎదురు చూసేది ఏదిదా? ఈ ప్రేమని చూసి అగప్ప అనే ప్రేమను ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇదిదా ఆయన నేర్పించేది, ప్రతి వానికి నేర్పించేది ఏదిదా? తన కుమారుని ద్వారా విప్పిన సత్యం ఏదిదా? ఆ దేవుడు ప్రేమ ఉన్నాడు, ఏం చేశాడు, వచ్చిన చూపించాడు ఆయనే. అందుకే అన్నాడు ప్రభు, నన్ను చూసిన వాడును తండ్రి ఎందుకంటే తండ్రి ఇలాగే ఉన్నాడు, స్వభావం ఎలా ఉన్నాను నేను, ఇలాగే ఉన్నాడని ఆయన రుజువు చేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఏం మాత్రము. అందుకే ప్రభు ఎప్పుడు చెప్పేది, ఏమి నన్ను చూసి నేను చూడలేవా, నా క్రియలు చూడలేవా? ఇది ఎవరి క్రియ? తండ్రి క్రియ. ఇది నాది కాదంటారు. అందుకే నా క్రియని చూడండి, నా మాటను చూడండి. అదిదా ఇప్పటికే మీ మధ్య తండ్రి క్రియ చేస్తున్నాడు. అదిదా అప్పుడు ఎంత చక్కగా ఆయన ప్రతి విషయాన్ని తండ్రిని ఏం చేస్తున్నాడు, ఆయన తనలో నుండి చూపిస్తున్నాడు. అదిదా మనకు నిరూపిస్తున్నాడు. మనకు కూడా ఆ ఫలం ఇచ్చి, అనేక ఫలం ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫలము ఇదా. ఏ ఫలము? ప్రేమ. ప్రేమ. అంత అదిదా మనం చూడాల్సింది. ఏంటంటే చూసినప్పుడు ప్రేమ అనేది ఒక ఉన్నతి, ఏమంటారు, ఒక పరస్పర బయట ఏమది, ఒక ఇది కాదది, స్వభావం కాదది, ఒక నేచర్ కాదది. అది ఏమంటే అది ఒక పవిత్రమైన క్రియ అంట. అదేమంట? పవిత్రమైన కార్యం అంట దేవుని. అది ఎప్పటికీ తాలుకొని ఉండేదంట, కరుణతో నడిచేదంట. ఎప్పటికీ మనలో ఎలా చూపించండి ప్రేమ అంటే, కరుణతో ఉంటుందంట. అది మచ్చరపడదంట. అవి డంబముగా తన్ను హెచ్చించుకోదంట. ఎప్పుడు తను ఏం చేయదంట, అది తన్ను
డంబము కానీ మచ్చను కానీ హెచ్చించుకోదంట. ఈరోజు సంఘంలో ఏముంది ఎక్కువ? విశ్వాసులు ఏముంది ఎక్కువ? యేసు ప్రభు ప్రేమమయుడు. ఎప్పుడైనా తను హెచ్చించుకునేదానికి ప్రయత్నం చేశారా? ఎక్కడైనా నాకన్నా మీరు గొప్పవాళ్ళు అవ్వాలన్నారు తప్ప శిష్యులను చూసి తను గొప్పవాళ్ళు అవ్వాలని ఎక్కడ చెప్పారా? ఎక్కడ వచ్చినా ఏం చేసినా కూడా ఎందుకు ఇలా వచ్చారు? తండ్రిని వెళ్ళి మగిపరచండి. తన మోసే చెప్పిన ప్రకారం కానుక సమర్పించి దేవుడిని మగిపరచండి. అదిదా అప్పుడు ఎంతైనా ఈ ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడంతా ఎవరిని ఈ దేహం మగిపరచాలా? తండ్రిని మాత్రం మగిపరచాలా. క్రియల ద్వారా అయినా సరే, మాటల ద్వారా అయినా సరే, మీరు చేసే ఏ పని అయినా సరే ఆ పని మీది కాదు, మీలో ఉండి ఎవరు చేసేది? అదిదా సర్కరీ చేసి ఎంత ఎవరిది ఎక్కడ ఉంది? అక్కడి నుంచి వచ్చింది మంచి క్రియ చేసేసి నాదంటే ఎంత బాగా చెప్పారు చూడండి. అదిదా మనం గమనించాలా. అది కరుణతో నడుచుచున్నది, అది మచ్చరపడదు, అది డంబముగా తన్ను తాను హెచ్చించుకొనదు. హెచ్చించుకుంటున్నాడంటే అది తండ్రి ప్రేమ కాదు, దేవుని ప్రేమ కాదు, అది అగప్పే కాదు. చూడండి 1 యోహాను 3:18-19 చూస్తే, యోహాను 3:18-19 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. చూసారా? మాటలతో నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అదిదా ఇక్కడ సత్యం ఉండాలా, క్రియ ఉండాలా. రెండు లేకపోతే వ్యర్థం. ఒకటి క్రియ ఉన్నా వ్యర్థమైపోతాయి, ఒకటి సత్యం ఉన్నా వ్యర్థమైపోతాయి. రెండు ఉండాలా. అందుకే నన్ను ఆరాధించే సత్యముతో ఆత్మదేం చేయాలా. ఇక్కడ చూస్తున్నాడు, మా నాలుకతో కాదు, అటేమి ఒట్టి మాటతో కాదు. చాలా మంది ఈ రోజు ఎలా ఉంది? మాటల్లోనే ఉంది, చేతలో లేదు. ఎలా ఉంది చూసారా? ప్రేమ అనేది, దేవుని ప్రేమ అనేది ఆ దేవుని యొక్క నేచర్ అంట. ఎల్బిన్ ప్రతిఫలిపు ఏమంటారు? ఆయన ఒక ప్రతి స్వరూపం అంటారు. ప్రేమ అనేది ఏమది? యేసు ప్రభు తండ్రి నన్ను చూసినంటే అప్పుడు యేసు ఒక బింబాన్ని ఏం చేశాడు? ఆయన ఆ ఒక ఇదని ధరించుకొని ఉన్నాడు, ప్రతిబింబం అంటాడు. అసలు అట్లే ఉన్నారు పైన అంటే ఆయన కాదు, బట్ ఆయన లాగా ఉన్నారు. ఈయన ఏ విషయంలో? అన్నిటిలో ఓలి లవ్, అన్ని నీతి, న్యాయము, సత్యము, కరుణ, దయ, రక్షణ విషయము యావత్తును ఎవరు మారి ఉన్నారు? ఆయన తండ్రి మరి. అదే చెప్తారు ఇక్కడ. దేవుని యొక్క ప్రేమ అనేది దేవుని యొక్క స్వరూపం అంట, ప్రతి స్వరూపం అంట, బింబం అంటారు. ఎట్లా ఇప్పుడు మనం ఫోటో తీస్తే ఎలా పడుతుంది నేచర్? ఆయన తీస్తే ఎలా పడుతుంది? అలా ఆయన తీసిన ఫోటో అని యేసు ప్రభు. ఆయన ఎందుకంటే ఆయన ఈయనకు ఉన్న కార్యం చేస్తున్నాడు, ఈయన ద్వారా కార్యం చేస్తున్నాడు. అది ప్రేమ. తండ్రి చేయాలా, బట్ ఆయన నేరుగా వచ్చి చేయలేదు. ఆయన చేస్తే ఎవరు మనం ఉండలేము, చూడనేరదు. కాబట్టి ఈయన ద్వారా ఏం చేసే సమస్తమును చేస్తున్నారు. ఏదైనా ఇది చూడవచ్చు. ఇక్కడ చూసినప్పుడు అది చెప్తున్నాడు. ప్రేమ అనేది ఒక దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క ప్రతి రూపం అది. ఇది స్వార్థము కానీ ఎదుటి వాళ్ళకి చెడే కానీ చేయదు. ఇది అందరి యొక్క మంచిదిని కోరి త్యాగముతో కూడిన ఒక పవిత్రమైన పరిస్థితి అంట. ఏమంట? త్యాగంతో కూడిన ఒక పవిత్రమైన స్థితి అంటారు. పవిత్రమైన గుణం చెప్పవచ్చు, పవిత్రమైన గుణం, త్యాగంతో కూడిన పవిత్రమైనది. దీనిలో ఏముంది? దేవుని ప్రేమలో ఏముంది? కరుణ, జాలి, త్యాగము, సమర్పణ, రక్షణ అన్నీ ఉందా? ఆయన మనకో త్యాగం చేశారు, తన కుమారుని ఇచ్చేశారా? త్యాగం ఉంది కదా. అదే చెప్తున్నాడు, ఈ ప్రేమలో త్యాగం ఉండాలి. అదిదా ప్రేమ. నీ ప్రేమ అంటే నీకు మాత్రమే ఉండకూడదు, అది నాకే వర్తిస్తుందంటే అది ప్రేమ కాదు. చాలా మంది అంటారు నాకే ఉండాలి, నేనే చేయాలా. ఆహా, అది ప్రేమ కాదు, స్వార్థం ఉంటుంది. అది చెప్తే యేసు ప్రేమలో ఏముంది? తండ్రి యొక్క త్యాగం ఉంది. యేసు ప్రభు ప్రేమించే ప్రేమలో, యేసు ప్రభు బలిలో ఏముంది? ఎవరు ప్రేమ ఉంది? అదా తండ్రి యొక్క ప్రేమ ఉంది. తండ్రి తన కుమారుని ఏం చేశారు? మన కొరకు త్యాగం చేసేసారు. ఆయన కానీ రక్షణ అస్త్రం పెట్టి ఉంటే ఏం చేయలేరు.
ఆయన బలి ఇవ్వలేరు. ఆయన ఏం చేశాడు, కొంచెం ఒక సమయం ఏం చేశారు, ఆయన్ని చేయి విడిచేశారు. అందుకే అడుగుతున్నాడు ప్రభు, నా దేవా నా దేవా నన్ను ఎలా ఎందుకు విడిచినాడు ఆయన? మానవ కోటి రక్షణగా ఈయన బలి అవ్వాలా. ఏం చేయాలి ఆయన? మానవ కోటి ఈ భూమి కూడా ఆదాము ద్వారా వచ్చిన సంతతికి ఆదాముని ఏం చేయాలి ఆయన? విమోచించాలంటే యేసు ప్రభుని ఏం చేయాలి ఆయన? చేయి విడవాల. విడవకపోతే ఎవరు ఏం చేయరు ఆయన. చూసారా? అయితే ఇక్కడ చూడొచ్చు మనం, ఇది తండ్రి యొక్క త్యాగము, తండ్రి యొక్క ప్రేమ మనం చూడాలా. తండ్రి ప్రేమ అంటే ఏమో యేసు ప్రభుని ఇచ్చారు చూడు, అదిదే చెప్తారు. ఆయన గ్రహించిన పౌరులు చెప్తారు, ఆయన మన కొరకు తన కుమారునే వెనక తీయనందుకు ఏం చేశారు, ఆయన ఇచ్చారు, ప్రేమించారు. అదిదా అంత ప్రేమ చూడండి. అలా ఉండాల ప్రేమ అనేది. ఏముండకూడదు చూడండి, 1:3:11 మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము ఒకటి నుండి ఒకటి ప్రేమింపవలనది మొదటి నుండి వినిన వర్తమానమే కదా. అదిదే ఏం కాదు, మనం ఏదో మనలో పుట్టింది అనుకోకూడదు. ఇది ఎవరి ద్వారా వచ్చింది? దేవుడు కుమారుని ద్వారా, కుమారుడు మన ద్వారా, అపోస్తుల ద్వారా అలా ఏం చేయబడింది ఈ ప్రేమ. ఈ పవిత్రమైన ప్రేమ అలా వచ్చింది. అదిదా చూడవచ్చు. ఈ వచనంలో మనం చూసే ప్రతి ఒక్క గుణాదిశ్యము కానీ క్రీస్తులో కనపడుతున్నది. ఇక్కడ ఉండే ప్రతి వాక్యంలో ఉండే ఏమే? ప్రేమ దీర్ఘకాలం సగించును, యేసు ప్రభు సరిపోయింది. ఇది దయ చూపించును సరిపోయింది. ప్రేమ మచ్చరపడదు, ఆయన అలా చేయలేదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. యేసులో ఇదంతా ఉంది. అప్పుడు ఏమి అర్థమో, ఇప్పుడు యేసు చూసినప్పుడు ప్రతి ఒక్క రూపముగా ఆయన కూడా ఏమే తండ్రి వల్లే తన ప్రతి రూపం ఈయన ఏం చేస్తున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి నువ్వు పో, ఇలా జీవించి నన్ను కనపరచాలా, నిన్ను కూడా నువ్వు మాదిరి ఏం చేయాలా, కనపరుచుకున్నారు. అక్కడ ఉంది కదా, ప్రత్యక్ష గుడారంలో యాజకుడు వెళ్తాడు కదా, ఫస్ట్ ఎవరి కొరకు బలి ఇచ్చుకోవాలా? తన కొరకు. ఎందుకు? తనని ఏం చేసుకోవాలా? అది యేసు ప్రభు తన్నును తండ్రిని నిరూపించారు. తండ్రి నా గుణం ఉందని, తనలో ఉండే గుణం కూడా అది దాన్ని ఏం చేశారు, నిరూపణ చేశారు ఆయన. అది చెప్పొచ్చు. ఇక్కడ ఈ పైన చెప్పబడిన అన్ని లేఖలు కూడా ఈ వచనంలో కనపడే ప్రతి అంశం కూడా ఆ ఒక గుణాదిశములంతా కూడా యేసులో అన్ని కూడా ప్రతిరం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన శాంతపరుడుగా ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ఏముంది ఆయన? గొర్రె ఎలా ఉన్నాడంట? గొర్రె బొచ్చు కత్తిరించి వాడిని ఎదితే గొర్రె మౌనంగా ఉండేలాగా ఈయన ఏం చేశారు? తనను అప్పగించిన వారి ఎదుట ఆయన ఏం చేయలేదంట, బెదిరింపలేదంట. ఆయనకు ఎంత పవర్ ఉంది తెలుసా? ఏమన్నా చేయగలుగుతాడు ఆయన. ఒక చెట్టు ఒక క్షణంలో ఏమైపోయింది, ఎండిపోయింది. అంత గొప్ప పవర్ ఆయన ఉంది. అయితే ఆయన అందుకే ఆయన ఏమి గొర్రె వలె ఆయన మౌనిగా ఉన్నాడు. తను తాను ఏం చేశాడంట, వాళ్ళకి అప్పగించుకున్నాడంట. అది ఎంతగా ఆయనలో ఏముంది, ఓర్పు ఉంది. ఎంత గొప్ప శాంతపరుడు ఆయన. క్రీస్తు చాలా నీటి శాంతమైంది. ఆయన కరుణగా ఉన్నాడు, కరుణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంత బాధలో కూడా పక్కన వచ్చి అడిగినప్పుడు దొంగకి సమాధానం చెప్పకపోయినాడా? సరే ఓర్చుకున్న లోపల ఏమైనా కోపం ఉంటుందేమో అనుకుంటే, ఆయన పక్కన ప్రభు నన్ను కనికరించినప్పుడు అంటే నేను చేస్తున్నాడు, ఆయనకి దయహీనమైన మాట ఇచ్చి ఆయనకి ఆదరణ కలుగుతున్నాడు. నిశ్చయముగా నువ్వేం చేస్తావు, పరదేశంలో నాతో కూడా ఉంది అని వాగ్దానం చేసేస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు ఆయన ఇంకేముంది, కరుణ కూడా ఉంది. సాత్వికం మాత్రమే కాదు, దీర్ఘ శాంతం మాత్రమే కాదు, కరుణ ఉంది. ఆయన ఇంకేం లేదు ఆయన దగ్గర. వీళ్ళని వచ్చి ఆ 2 రోజులని ఆయన దగ్గర మచ్చరము లేదు. అక్కడ ఏం లేదు ఆయనకి, మచ్చరము లేదు, కోపము లేదు ఆయనకి. లేకపోతే వాళ్ళంతా ఆయన ఏం చేసి ఉండాలా, చెప్పుండాలి కదా, నా రాజ్యం రాని మిమ్మల్ని అందరినీ కదా చెప్పలే ఆయన. చూడండి అది ఏపీఎస్సి 4:2 చూసినప్పుడు,
మీరు 4:2 ఎఫెసీ 4:2. కాబట్టి ఉమ్, మీరు సమాధానమును బంధము చేత ఉమ్, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఉమ్, శ్రద్ధ కలిగిన వారై ఉమ్. ప్రేమతో ఒకరినొకడు సహించుచు చూసారా ఈ వాక్యము ఆయన ఎంతగా ఈ వాక్యం ఆయన అలాగే ఒకరినొకరు ఏం చేశారు ఆయన సహించాలి. సహించుచు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఉమ్, దీర్ఘశాంతముతో కూడిన ఉమ్, సంపూర్ణ వినయముతోనూ ఉమ్, సాత్వికముతోనూ ఉమ్, నడుచుకొనవలనని ఉమ్, ప్రభువును బట్టి ఖైదీనైన నేను ఉమ్. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎలా ఉన్నాడు ఆయన? అలాగే ఉన్నాడు. ఆ వాక్యం ఎలా ఉంది? అలాగే ఉన్నాడు ప్రభు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ? మనం ఈ రోజు ఈ ఈ ఒక భారతదేశం కానీ ఒక క్రైస్తవుడు వచ్చి కానీ ఒక రక్షణ కార్యము ప్రారంభించకపోతే ఇక్కడ ఎవరికి ఏం లేదు. ఆయనకి దేని ద్వారా వచ్చింది? ఆ క్రీస్తు ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఆ ప్రేమ తెచ్చి ఏం చేశారు ఇక్కడ? కుమ్మరించారు. అప్పటి వరకు ఈ భారతదేశంలో ఒక చాలా గొప్ప గొప్ప విధులు ఉండేది. ఏమి విధులు అవి? ఎవరైనా భర్త చనిపోతే ఇమ్మీడియట్ ఏం చేసి పడాలా? భార్యను కూడా ఆమెను భార్యను కూడా వెంటనే ఉడన్ కట్ట అంటారు. ఏమంటారు తెలుగులో? సతీ సగమను. అది అంటే అలా వేసి ఆమెను కూడా తగలపెట్టేది. ఆయన ఏదో యాక్సిడెంట్ చనిపోయినాడంటే ఈయన చేసేది ఏ విషయము చూడండి. అప్పుడు ఎంతగా ఉండింది. అయితే ఎప్పుడైతే విలియం క్యారీ వచ్చారో ఫస్ట్ చట్టం వేసి ఏం చేశారు? దాన్ని గవర్నమెంట్ అర్జీ పెట్టి ఆ సత్య సంగమం ఏం చేసేసారు? ఆపివేశారు. అప్పటి వరకు స్త్రీలు బయటకు కూడా తిరగకూడదు. అయితే ఆయన వచ్చినాక ఫస్ట్ ఈ రోజు ఈ కాన్వెంట్ స్కూల్ ఎక్కడ ఎవరు ప్రారంభించింది? ఆయన విలియం క్యారీ. ఆయన ఎవరు? ఆయన ఒక క్రైస్తవుడు, క్రిస్టియన్ మిషనరీ. ఆయన ఏం చేశారు? ఒక క్రైస్తవ మిషనరీ. ఆయన వచ్చి ఏం చేశారు? ఈ రోజు ఇంత గొప్పగా ఎదగడానికి కారణము, ఈ రోజు గొప్ప మదర్ తెరేసా ట్రస్ట్ రావడానికి కారణం ఏమి? ఆమె ఎవరు రుజువు చేసింది? ఆమె క్రీస్తు ప్రేమను. ఆమెంతా కొన్ని సందర్భాల్లో ట్రస్ట్ లో చాలా వేల మంది వచ్చారు. ఫస్ట్ లోనే అయిపోయినారు. అప్పుడు ఒక రోజు సడన్ గా చూస్తే ఆహారం లేవు. ఆహారం లేనప్పుడు వెళ్ళి అంగడి అడుగుతుందంట. అడిగినప్పుడు ఒకసారి అంటే అంగడిలో వెళ్ళి మరి ట్రస్ట్ లో పిల్లలకు ఆహారం లేకుండా అవస్థపడుతున్నారు, ఆహారం పెట్టండి అని హెల్ప్ చేయండి ఒక చేయి చాపితే ఆ చేయి చాపిన వెంటనే ఆ షాప్ ఆయన ఉమ్మి వేసేసాడంట. తప్పుడు ఉమ్మి వేసేసినాడంట. ఆమె ఇప్పుడు చేతిలో అడిగి ఇప్పుడు పిల్లలకు ఆహారం లేదు ఇవ్వండి అని అడిగినప్పుడు ఏం చేయాలా? లేదు మా అని చెప్పాలా, పోవని చెప్పాలా. ఆయన ఉమ్మి వేసేసినాడంట. ఆమె వెంటనే అది ఎత్తి ఆ పక్క తుడుచుకొని సరే నాకు ఉమ్మి వేశారు, నా పిల్లలకి ఇవ్వండి అడిగిందంట. ఆయన అప్పుడు ఎదుట ఆయన షాక్ అయినాడంట. ఏమ్మా నేను ఉమ్మి వేసినాను, ఉమ్మి వేస్తే కొన్ని కోపం రాలేదు. లేదండి నా పిల్లలు పస్తూ ఉన్నారు. ఎవరు పిల్లలు అంటుందమ్మా? అప్పుడు ఆయన షాక్ అయ్యి ఆయన ఎత్తి డొనేషన్ ఇచ్చి వచ్చి ఆయన ఆహారం పెట్టేశాడంట. ఆ ప్రేమ గుణము సగించకపోతే ఆమెకి ఏం వచ్చి ఉండేది లేదు, అక్కడ సహాయం వచ్చి ఉండేది కాదు. సరే అండి మీరు ఉమ్మి వేశారు, అది నాకు, నా పిల్లలకి ఏమి ఇస్తారని అడిగిందంట. ఎంత లవ్ చూడండి. ఆమెకి ఆ ట్రస్ట్ అంత గొప్పగా ఎదగడం కారణం ఏం తెలుసా? ఆ క్రీస్తు ప్రేమను ఏం చేసింది? ఆమె చూపించింది, కనపరిచింది. విట్నెస్ ఆయన ఎవరు చెప్పింది? ఇది చెప్పింది అనుభవించిన వ్యక్తిగా చెప్పింది. చేసిన వ్యక్తి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి నేను చేసిన పాపం ఇది. ఆమె ఒకసారి ఇలా వచ్చింది, ఏం మాటికి వచ్చి విసిగిస్తుందని ఒకసారి ఉమ్మి వేస్తాను వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఉమ్మి వేశాను మొహం మీద. ఆమె తుడుచుకొని నాకు ఇచ్చారండి వందనాలు, మా పిల్లలకి ఏమి ఇస్తాను అడిగినప్పుడు నా గుండె కడకడన ఆడిపోయినాను. ఈమె ఇలాంటి గుణమా? ఎవరిదమ్మా అంటే నాది కాదు, నా ప్రభు గుణము. ఇది ఎవరి గుణము? మా ప్రభు అయిన యేసుక్రీస్తు గుణము. ఆ నామంలోనే ఆమె అంత గొప్ప పిల్లల్ని పెంచి అనాథలకి, కుష్ఠరోగులకి అందరికి ఏం చేసింది? ఆమె సహాయం చేసి గొప్పగా ఆదరించింది. ఆమె ఆదరించకపోతే అప్పట్లోనే ఎన్నో ఏమైపోయి ఉండేది, అనాథలు అయిపోయి ఉండేది భారతదేశంలో. ఈరోజు అనాథ ట్రస్ట్ రావడానికి ఆమె కూడా ఏమైంది? ఆమెతో వచ్చిన చాలా మంది చెన్నైలో కానీ చాలా మంది చేస్తారు ట్రస్ట్ ఓపెన్ చేసి అనాథ. అదంతా ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే నేను మదర్ తెరేసా ట్రస్ట్లో చదువుకున్నాను. అక్కడి నుంచి వచ్చిన వందలాది వేల మందిని ఏం చేశారు? అనాథ ట్రస్ట్ స్టార్ట్ చేసి అలాగే నడుపుతున్నారు. అమ్మ మరి ఇది ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు క్రీస్తుల వారు అందరినీ ఎలాంటి వారిని ఆదరించుకున్నారు? అక్కడ
పాపులను, రోగులను, ఆ ఆదరణ లేని వారిని, అనాథలను అనాథల్ని వెలివేసిన వారిని ఏం చేశారు? ఆదరించి పోయి ఆయన ఆదరించి, అలాగే ఈ ప్రేమ గుణమే అందులోనే వ్యాపించింది ఈరోజు. అయితే ఈరోజు సత్య సంఘమైన మనలో కూడా ఉందా అని చూడాలి. ఈ ప్రేమ ఉంటేనే. ఈ ప్రేమ లేకపోతే ఆయన ఏం చేయడు, మనల్ని అంగీకరించాడు. అంగీకరించేదానికి అవకాశం లేదు. ఎంత బాగుంది చూడండి. అది మనం చూడాలి. మనం కొలసి 3:12-13. కొలసి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారా? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూసారా? ప్రియమైన సహోదరి, ఈ గుణమే లాస్ట్ టైం కూడా అమెరికాలో ఆయన ఏమైనారు, ఒక ఆయన్ని చార్లీ క్రిక్ని చంపివేశారు. వాళ్ళ భార్య ఏం చెప్పింది? నేను కూడా వాళ్ళని ఏం చేయను, నేను శిక్ష వాళ్ళకి విధించను, నేను నాకు అది ఏం చేయాలా, దేవుడు వాళ్ళని క్షమించాలా. ఎక్కడి నుంచి వచ్చింది కొన? ఎవరిదే? అది. అందుకు ముందు కూడా మా మహారాష్ట్రలో, గుజరాత్లో కూడా 19 కార్లు పెట్టి ఏం చేశారు? ఒడిశాలో ఏం చేశారు? కాల్చి తల్లిని బిడ్డలు కాల్చి వేశారు. వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్పింది? వాళ్ళకి శిక్ష విధిస్తాం, మీరు చెప్పండి అంటే, లేదు నేను చెప్పను, వాళ్ళని ప్రభు ఏం చేయాలా, క్షమించాలా. చూడండి అందరూ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? క్రీస్తు గుణం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మీరు ఒకరిని ఏం చేయమంటున్నాడు? చూసారా? ఈ మన క్రైస్తవ ప్రేమ అనేది, క్రీస్తు ప్రేమ అనేది ఈ సమాజంలో ఈ సమూహ బంధాన్ని, పరస్పరాన్ని, క్షమాపణని, తగ్గింపుని, కనికరాన్ని పెంచిందంట. ఈరోజు సమాజంలో వచ్చిన ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరస్పర ప్రేమ అంటారు కదా. ఈ సమాజం ఏమి ఒక సమూహం ఏమంటారు, ఒక సమాజమైన ఈ సమూహంలో ఈరోజు కాన్వెంట్, మెల్ట్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు అనాథను ఆదరించేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు సమాకు అందరూ స్త్రీ పురుషులు ఒకటే ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు ద్వారా చెప్పబడింది. ఏమన్నారు? యేసు ప్రభు స్త్రీ అని పురుషుడు అని ఏం లేదు, భేదము లేదు, క్రీస్తులో ఏ భేదము లేదు. అదేదా ఇక్కడ భేదం లేదని ఎవరు చెప్పారు ఫస్ట్? ఈ రోజు ఎన్నో పర్సంటేజ్ వరకు వచ్చింది, ఇంకా ఏం రాలా, కొంచెం వచ్చింది. అయితే యేసు ప్రభు ఎప్పుడు చెప్పేశారు, ఇక్కడ స్త్రీ అని పురుషుడు ఏం లేదు, అందరూ ఒకటి ఈక్వల్. ఈ రోజు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సిద్ధాంతం అంతా ప్రభు నుండి వచ్చింది. ఇంత గొప్ప ఈ భారతదేశాన్ని స్వాతంత్రం ఎలా వచ్చింది? ఎవరిని ఫాలో చేశారు? ఆయన గరంచేత్ గాంధీ గారు ఎవరిని ఫాలో చేశారా? ఆ యేసు ప్రభు సిద్ధాంతాన్ని ఫాలో చేసి ఆయన ఉప్పు సత్యాగ్రహం అని ఏం చేశారు? ఆయన మౌనంగా ఏం పోరాటం, ఎలా పోరాటం? అది ఇది ఉండదు, కత్తి ఈట ఉండదు, బట్ పోరాటం ఉంటుంది. ఇది ఎలాంటిది? ఇది సైలెంట్. ఎలాంటిది? అహింస వలి అని. చూసారా? ఇది ఎవరు నేర్చుకున్నాడు? ఆయన అడిగితే, నేను యేసు ప్రభు ఒక బోధన చూసే ఇదంతా ఫాలో చేశాను. అంత గొప్ప ఈయనన్నారు కదా, ఎవరు మన మఠం ఉంది కదా, ఏమి మఠం అది? వివేకానంద మఠం. ఆయన ఏం చెప్పాడు? వివేకానంద, నేను కానీ యెరూషలేములో పుట్టుంటే ప్రభువు నా గుండె నుండి రక్తం తీసి ఆయన పాదాలు ఏం చేసి ఉంటాను. అది ఎందుకు? ఆయన ఒకటే నమ్మదగిన గురువు అన్నాడు. ఆయన నమ్మదగిన ప్రభు అంటే ఆయన ఒక్కడే, ఎవరు లేదన్నాడు. ఎక్కడ నేర్చుకున్నారు? ఆయన ప్రభు బోధని అంతా ధ్యానించి చేసుకున్నారు అందరు భక్తులు, ప్రతి ఒక్కరు కూడా. ఆ క్రీస్తు ప్రేమను ఏం చేశారు? వీళ్ళు రుచి చూశారు. చూచి ఏం చేశారు? అలాగే ఏమయ్యారు? వాళ్ళు కూడా ప్రేమ చూపించారు. అదిదా ఈరోజు ఇన్ని చూసేప్పుడు ఈరోజు సమాజంలో, ఈరోజు ఒక సమాజంలో వచ్చిన ఈ బంధము, ఈ పరస్పరము, ఏమి క్షమాపణ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? శత్రువుని ప్రేమించండి అని చెప్పింది ఎవరు? ఒక చంప మీద మీరు కొడితే ఇంకొక చంప చూపమని చెప్పింది ఎవరు? క్రీస్తే. మీరు
ఆశీర్వదించే పాత్ర మీరు ఏం చేయకూడదు, ఎవరిని శపించకు. చెప్పించకూడదు. అందుకే ఆమె మొదటి అలా అడిగారంటే ఎక్కడి నుంచి ప్రేమ, ఇది ఏసు ప్రేమ అది. కాబట్టి వాళ్ళు అంత గొప్పగా సాధించగలిగారు ఈ దేశంలో. అది ఆ ప్రేమని వాళ్ళు ఏం చేశారు, చక్కగా యేసు ప్రభు ప్రేమను ఏం చేశారు, గ్రహించారు, విశ్వసించారు, తీర్మానించారు, అలాగే జీవించారు. అందువల్ల వాళ్ళ గొప్ప సాక్షిగా నిలబడ్డారు. అది మనం కూడా అది చేయాలి. ఏం చేయాలా, ఎలాంటి ఒక సమాజంలో ఈ రోజు కనికరాన్ని, సమాపణ, దీర్ఘశాంతం పెంచింది ఈ క్రైస్తవం అంట. అదిదా ఒక ప్రేమ అనేది ఒక దైవికమైన గుణం. ఇది ఎదుటి వాళ్ళని ఒక హింసని చూడదంట, హింసని తట్టుకుంటాయంట, హింస నుండి విడిపిస్తుందంట, హింస నుండి వాళ్ళని మేలు చేస్తుందంట. అదిదా ఈ ప్రేమ అనే ఒక ప్రేమ దీర్ఘకాలము సగించును. ఎప్పుడు కడవరికి ఏం చేసేది, సగిస్తుంది. 5వ వచనం ఏముంది, 1 కొరింథీ 13:5. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూసారా, ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని కూడా అవమర్యాద చేయదంట. అంటే అవమర్యాద చేసేది ఎవరు, అవమర్యాదగా మాట్లాడేది వాళ్ళు ఎవరు, మీకు తేలిపోతుంది. వాళ్ళు తప్పే చేసినాను పబ్లిక్లో సమాజంలో చూసి ఏం చేయకూడదు, ఎవరిని ఏం చేయలేము. అవునంటే అవును, కాదు మించింది ఎవరు చేసుకుంటారు. నువ్వేం చేయ, ఏ ఒకటి ఏమంట వాదనతో వేదన ఏం చేయకూడదు అంటారు, చేయకూడదు. అదే నిజమైన దేవుని ప్రేమ ఎవరిని కానీ ఏం చేయదంట, అవమర్యాదగా చేయదంట. అది తన్ను గురించిన తన్ను కంటే ఎదుటి వాడిని మంచిదని కోరుకుంటుందంట. నిజమైన ఇప్పుడు చూడు, యేసు ప్రభులో ఉండేది ఆ దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఆయన కంటే వాళ్ళని ఎంతసేపు అయినా అపోస్తులను ఏం చేయాలని చూస్తుంది ఆ ప్రేమ. తప్పించబడాలా, రక్షించబడాలా, వాళ్ళు కాపాడబడాలా, వాళ్ళు నాకన్నా గొప్ప కార్యం చేయబడాలా, నాకంటే గొప్పగా మీరు అనేసి మీరైతే వాళ్ళు పడతారు, మీరు ఏం పట్టాలని ఆశ ఆయన చెప్తాడు. మనుషులను పట్టరు జాలరగా చేస్తానంటే ఎంత గొప్ప విషయం. అప్పుడు ఎంతగా వాళ్ళ మాటని ఎంతగా వాళ్ళు అంత నేర్పరిచుంటారు. ఆయన తన మాటని వాళ్ళకి ఇచ్చి ఆ మాట ప్రకారం వాళ్ళని జీవింప చేయమని ఎంత గొప్ప వరం కదా ఇది. తను కలిగిన యావత్తు ఏం చేశారు ప్రభు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు మనుషులను పట్టే ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చి మనుషులను పట్టేది ఎవరు, యేసు ప్రభు పట్టారు. వాళ్ళని పిలుచుకొని వచ్చి అందరు నేర్పించి చూపించి, ఇప్పుడు మిమ్మల్ని నేను చేస్తానంటే అప్పుడు ఇతనిలో ఉన్న సమర్థ శక్తిని ఏం చేయాలి, శక్తి సామర్థ్యాన్ని వాళ్ళకి ఇయ్యాలి కదా. ఇచ్చినారు కదా, ఇచ్చినారు కాబట్టి ఆ మాట చూడండి ఎంత బాగుంది చూడండి. అదిదా ఇది చూసినప్పుడు రోమా 12:9-10 చూస్తే, రోమా 12:9-10 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి, సహోదరి ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. చూసారా ఈ ప్రేమ చూడండి, తన గురించి తనకంటే తనతో ఉన్న వారిని మంచిని కోరుకుంటుందంట. అదిదా నిజమైన ప్రేమ. ఆ ప్రేమ, ఈ ప్రేమ ఇంకో ఏముంది, రెండోది ఏముందంటే అక్కడ స్వప్రయోజనమును విచారించకూడదంట. అంటే ఏమే స్వార్థం ఉండదంట. ఈ ప్రేమ ఏముండదు, స్వార్థం లేదు. అది ఎదుటి వాళ్ళని గొప్పగా గణపరుస్తుందట. చూడండి, నిజమైన ప్రేమ నిజమైన దేవుని ఒక గుణముని అలాగే మనము ప్రచురం చేస్తుందంట. యేసుప్రభు ఎలా చేశారు, దేవుని గుణాన్ని ఎలా చేశారు చూపించారు. అలాగే ప్రతి ఒక్కరిలో దేవుని గుణం ఉందంటే ఆ గుణము వాళ్ళు ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చూపిస్తుందంట దేవుణ్ణి. ఇలా చెప్పారు, మా గురువు గారు చెప్పారు, దేవుడు మనకు నేర్పించారు ఆయన దూరంగా, కాబట్టి ఈ వాక్య ప్రకారం లోపడతాను. దుష్టుడు వచ్చి
యేసు ప్రభుని శోధిస్తాడు. అప్పుడు ఏమి చూపించాడు? దేవుని వాక్యం ఇలా ఉంది కదా, అదితా ప్రతి ఒక్కరు చూపించాల్సింది అదితా. దేవుని వాక్యం ఇలా ఉంది కదా, ఎలా చేయగలుగుతాం, ఎలా చేస్తాం మనం, ఎలా చేయవచ్చా ఇది అని ఏం చేయాలి మన వాక్ ద్వారా? ఏ మాత్రము దేవుడికి తప్ప ఏ మాత్రం ఎవరికైనా మెప్పు కానీ వచ్చేటువంటి ఖచ్చితంగా వాక్యం ఎత్తి చూపించి ఖండించాలి. యేసు ప్రభు వచ్చి సరిపోతే కూడా ఆయన వెంటనే ఆయన తడపడన వెంటనే ఆయన నోట్లో ఏమొచ్చింది? దేవుడు తప్ప మంచివాడు ఎవరు ఉన్నారు? ఎవరు ఎలా సరిపోదు కూడా అన్న ఉంటే దేవుడు తప్ప ఎవడు మంచివాడు లేదప్ప. అది తప్ప ఆయన మంచివాడే. ఆయనను తనగా మెప్పు వద్దు. ఈ మెప్పు ఎవరు వెళ్ళాల? తండ్రి. ఆయన గొప్ప. ఎందుకంటే ఈయన కాంత ఈయనకి వచ్చింది కాదు, ఆయన ఈయనకేం చేశారు? బోధించారు ఆయన. అందుకంటారు నేను నా స్వయంగా నేను ఏమి చేయలే, నా స్వయంగా మాట్లాడు, నాకేం చేయబడ్డాను నేను ఆల్రెడీ, నాకు బోధించారు. నేను ఏం బోధించబడ్డానో వాటిని ఏం చేస్తున్నాను? ఆదిత. అదే మాస్టర్, చక్కగా మాస్టర్ ఆయన. మాస్టర్ అంటే నిజంగా వచ్చారు, చాలా గొప్ప వండర్ ఆయన. చెప్పాలంటే ఎంత చక్కగా చెప్తారు. నా అంతటి నాది కాదప్ప, ఆయన దేవుడి ద్వారా సృష్టింపడిన సృష్టి అని ఎంత ప్రూఫ్ చూడ ఆయన చెప్తున్నారు. నాది కాదు, దేవుడు నన్ను ఏం చేయమన్నారు, ఇది చేయమని నన్ను పంపారు. అది అలాంటి ఉండాలి. చూడండి, ప్రేమ సువార్థము సువార్థాన్ని తొలగిస్తుందంట. ఇది నిజమైన దేవుని ప్రేమ సువార్థాన్ని లేకుండా చేస్తుందంట. అది ఎదుటి వాళ్ళని పొగుడుతుందంట. అది నిజమైన దేవుని గుణాన్ని చూపుతుందంట. సామెతలు 10:12. సామెతల గ్రంథము 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఏమంట? ప్రేమ. మీరు ఎంతగా దేవుణ్ణి విశ్వాసం ఉంచి ప్రేమించి ఆయన ద్వారా మీరు పొందిన విధిని అనుసరించి కీడుని అది తొలగించుకుంటారో, చెడ్డని అసగించుకుంటారు, చెడుని అసగించి తొలగించుకో, అప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రేమ సమస్త పాపమును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దోషములంతా కప్పేస్తుంది. ప్రతి పాపము, ద్వేషం అన్ని ఏదైనా ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఎప్పుడైతే దేవుని ప్రేమను ప్రేమిస్తావో, రుచి చూసావో, దేవుని ప్రేమ నడుచుకుంటావో అన్నీ కప్పిపడతాయి. నిజంగా మూడవది ఏం చెప్పారు అక్కడ అంటే, త్వరగా కోపపడదు. ప్రేమ, దేవుని ప్రేమ ఏం చేయదు, అదే త్వరగా కోపపడదు. కోపము లేని మనస్సుని ఇస్తుందంట. కోపము లేకుండా అది కోపాన్ని అణుచుకొని తప్పిదాన్ని మన్నించి చెడును ఆయన ముందు ఎప్పుడు నిలపక వాటిని మరిచిపోయి చేస్తుందంట. ఏదే? ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఉన్నప్పుడు అది కోపపడదంట. అది మనం చేసిన పాపాన్ని తప్పిదాన్ని మన్నిస్తుందంట. మన్నించకపోతే ఏమొస్తుంది మనిషికి? ఇప్పుడు అతను ఎదురు కనపడినాడు, తప్పు చేసిన వ్యక్తి మనగా మోసం చేసినాడు, ఎదురు కనపడినాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఒకవేళ పడిపోయినాడు, కింద కనపడేది వేరు, పడిపోయినాడు అనుకో, ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేపుతారంటే ఎవరు లేరు, మనమే ఉన్నాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు లేపాలి. అప్పుడు అది ఎవరి ప్రేమ? లేదు, అతను మనకు చేసిన చాలా గవర్నమెంట్ ద్రోహం, పోనీలు అట్టే పడని పోయిన వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు ఏమని అర్థం? అప్పుడు నీళ్ళు ఇంకేముంది? క్షమాపణ లేదు, నీలో పగ ఉంది, నీలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే ఏం చేసింది? వెంటనే వెళ్ళి ఆదిత ఇదిదే చేసేది. మనం చేసిన తప్పిదానికి ఒక్కొక్కరిని మనము 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కూడా మనం శిక్షించవచ్చు. అయితే ప్రభు అన్ని క్షమించి, అందుకంటారు ప్రభు, నా ఎద్దకు వచ్చి వాడిని ఏమాత్రం నేను చేయను. చూడండి, ఒక్కొక్కరు మనమైతే ఎవరి గురించి ఏదో కొన్ని గుర్తుంటుంది ఒక సంవత్సరము, తర్వాత ఏం చేశారో మర్చిపోతాం. ఆయన వచ్చి ఆయన మనల్ని పోయి రోజు ప్రభు అన్నప్పుడు మనం ఇప్పటికి 30, 40, 50 ఏళ్ళు జీవించున్నాం పుట్టుకతో. ఇప్పుడు చేసిందంతా ఆయనకి ఏమొస్తుంది? 30 ఏళ్ళు ఒక వ్యర్థంగా ఘోరంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి నిలబడి ప్రభువా నన్ను అంగీకరించు, నన్ను దయచూపు, నన్ను రక్షించు అన్నప్పుడు ఆయనకి అదంతా ఏమొస్తుంది ఆయన దగ్గర? ఎప్పుడైతే ప్రభువా అని ఆయన సన్నిధి, ఆయన సరళత వచ్చి నువ్వు ప్రార్థిస్తావో, ఇప్పుడు ఆయన అక్కడిని చూస్తున్నాడు. అతని హిస్టరీ చూస్తే 30 ఏళ్ళు ఎంత విరోధంగా, నాకే విరోధంగా జీవించి ఇప్పుడు వచ్చి నా కాళ్ళు వచ్చినాడు, రక్షణ కోరుకుంటాడు. ఏం చేస్తాడు ప్రభు? ఇప్పుడు మన మరి కదా ఆయన చూసేది.
ఆయన మన పూర్వకాన్ని చూసేవాడు. చూడు అక్కడ వచ్చి సమరేశ్వరి అడుగుతా ఉంది, మరి దాగానికి చూడాలన్న మా సంభాషణ వచ్చి సరే నువ్వు పోయి ఈ నీరు కావాలంటే నువ్వు పోయి నీ పెనిమిటిని తోడుకోండి అంటాడు నీ హస్బెండ్ని. ఆమె ఒకేం మాట్లాడుతుంది, ఏమంటుంది? నాకు పెనిమిటి లేడు. ఆల్రెడీ ఆమెకి ఈయన ఉన్నారు, ఆయన మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కాదు. ఇలాగ ఎన్ని మంది వెళ్ళిపోయినారు? 5 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్తారు. ఆ మాట ఆయన చెప్పడం అప్పుడు ఆమెతో ఇప్పుడు ఆయన ఎంతసేపు సంభాషణ చేసాడో తెలియదు, కానీ ఆమె హిస్టరీ అంతా ఏముంది, ఎవరికి వచ్చింది చూడండి. అప్పుడే శరీరంలో ఉన్నప్పుడే అంత పవర్. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? మహిమలు. ఇప్పుడు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ప్రభువా నన్ను రక్షించు అని ఆయన సన్నిధిలో ఆయన మొరపెట్టగా వాళ్ళ చరిత్ర అంతా ఏమొస్తుంది, వాళ్ళు చేసిన పాపం అంతా ఏమొస్తుంది? ఇప్పుడు ప్రభు క్షమించేది ఎంత గొప్ప కార్యం కదా. ఈ ఆలోచన చూడండి, ఈ వాక్యంనే. అప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన పాపం, వ్యర్థమైన క్రియ, వ్యర్థమైన అన్నిటి ఏం చేయాలి ప్రభు ఇప్పుడు? సరే నా సన్నిధికి. అందుకే ఆ మాట మనకి ఈజీ, ఆయనకి చాలా కష్టం. ఎందుకు అంత ఘోరమైన పని, కానీ అన్నిటి కూడా ఆయన ఏం చేసేవాడు అప్పుడు కూడా. అది ఇప్పుడైనా పర్వాలేదు, ఇంకా మనం తిరిగి లేచినప్పుడు ఒక్కొక్కరు కనపడుతుంది. ఒక్కొక్కరు ఎంత ఉంది, మర్డర్ చేసేవాళ్ళు, ఎలాంటి రౌడీలు, ఎలాంటి గుండాలు ఏళ్ళు వస్తారో, ఆ హంతకులు, మోసగాళ్ళు వచ్చి నిలబడి ప్రభువా మాకు ఏమీ తెలియక చేసామన్నప్పుడు ఆయన హిస్టరీ అంతా ఏమొస్తుంది వాళ్ళకి? చేసిన ప్రతి పాపం ఏమొస్తుంది వాళ్ళ ముందర? అప్పుడు కూడా ప్రభు అందుకే ఆ మాట, నా ఎద్దకు వచ్చు అని ఏం మాత్రం నేనేం చేయను. దిస్ ఇస్ ద మాస్టర్ అంటే ఆయన. అది ఆ విధంగా చూడాలా. ఏదో మనకు కనపడింది కాదు. మనకి మానవ నేత్రం మనకేం కనపడవు, ఆయనకి మహిమగల నేత్రం ఉంది. మనం చేసిన ప్రతి తప్పిదాన్ని ఏం చేసేవాడు చూడండి. అక్కడ సమరస్త్రీ ఎంతసేపు సంభాషణ అది? మగ అంటే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. ఆ సంభాషణలో ఆమె హిస్టరీ చెప్పేస్తున్నాడు. అందుకే ఆమె వెంటనే అంటుంది, ప్రభు మీరు ప్రవక్తల్లోనూ కనపడుతున్నాను అంటే, నేను చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది మెసేజ్ నేనే అన్నప్పుడు పరుగు పోయి అక్కడ కూడా ఏం చెప్పింది? ఆమె సిగ్గుపడలా. ప్రభు నేను చేసిన వాటిని నాతో చెప్పిన ప్రభువుని వచ్చి చూడండి. ఆ విలేజ్ లో కూడా ఇంకా కూడా ఏమి కొన్ని రోజులు ఉండాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల? ఆ స్త్రీ ఒక నిజమైన పలుకు పోయి వెళ్ళింది. నాతో చెప్పిన ప్రభుని వచ్చి చూడండి. అయ్యో మన పరువు మరి మాట అట్లా మాట్లాడలే. ఆ తప్పిదాన్ని ఎత్తు చూపించి ఏం చేశాడు? ఆయనకి రక్షణ కల్పించే వ్యక్తి. ఎక్కడ లేచి ఎందుకు ఇది రాయపడింది ఏమంటే మనం గ్రహించుకోవడానికి రాయపడింది. అది ప్రభుకి ఎంత పవర్ ఉంది చూసారా? చరిత్ర హిస్టరీ చెప్పేసేవాడు ఆయన. ఈరోజు మనం చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు సంఘంలో వచ్చి ఏమి తెలియదు అనుకుంటున్నారు. మొక్కరించి ప్రభువా అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు అన్నీ ఏం చేయబడుతుంది? మీరు చేసే నిజమైన క్షమాపణ కోరుకొని నిజంగా వదిలిపెట్టారా పాపాన్ని? వేషం వేసుకొని తిరుగుతున్నారా? అన్నీ తెలుసు ఆయనకి. నిజమైన అదే చెప్తున్నారు, ప్రేమ ఎందుకు కోపడదంటే చేసిన తప్పిదాన్ని మన్నిస్తాడు. ప్రతి చెడుని ఆయన గుర్తు అన్నిటిని మన్నించి ఆయన దేవుని కరుణని బయలుపరుస్తున్నాడు ఆయన. చూడండి యాకోబు 1:19-20 చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అదిత కోపం వచ్చి మాట్లాడేది ఎంతసేపు పడుతుంది? మాట్లాడవచ్చు ఉంది, కానీ దాని వల్ల మీ దేవుని నీతి నెరవేర్చబడుతుందా? మీ పాపం పోవుతుందా? మీరు చేసిన తప్పిదం తప్పించుకుంటుందా? లేదు. అది చెప్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఏం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. వినడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని సహవాసం రావడానికి ఏమన్నా ఉందా? అక్కడ వేగిరపడాలా, కానీ అక్కడ లేదు. మరలేముంది? మాట్లాడటకు నిదానించువాడును. అక్కడ ఇంకా అసలు లేదు. మాట్లాడటకు నిదానించేది లేదు. మాటలు కాదు అవి. తర్వాత కోపించుటకు నిదానించువాడునై
కోపించుటకు చూడండి. అప్పుడు ఉండవలెను. ఇదిదా ప్రభు మనసు. ప్రభు ఎక్కడైనా ఎంతగా ఏమి మౌనంగా ఉన్నారు. ఆయన ఎక్కడ మౌనంగా ఉండలేని చేశారు. మౌనంగా అడుగుతున్నారు పిలాతు, ఏమి నాతో మీరు మాట్లాడవా, నేనేం చేయగలుగుతాను? విడిపించగలరు. ఒకే మాట అంటారు ఆయన కూడా. అయ్యో నేను దేవుని చిత్తాన్ని వెతికి ఉన్నాను, నీకు తెలుపా, నాకు విడుదల ఎక్కడి నుంచి కలగల, పైనుండి ఆజ్ఞలేండి అక్కడి నుండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి తెలుసు. ఇదంతా ఆయన చిత్త ప్రకారం ఏమైనా నేను వచ్చి ఇక్కడ నీ ముందర కూర్చున్నాను పిలాతు గారు, ఆయనకి తెలుసు అన్ని. ఆయన అదే కళలో ఉన్నాడు. ఆయన ఏంటి, ఓహో ఇప్పుడు ఎక్కడ వచ్చినాము, తర్వాత ఎవరు వస్తారు మన దగ్గర, ఎవరు మనల్ని కొట్టబోతారు, ఎక్కడ లాక్కొని పోతారు, అన్నీ తెలుసు ఆయనకి. సమరస్త్రీ నిలిచిన ఆమెకే అన్ని విషయం చెప్పినాడంటే ఈయన చరిత్రలో జీవనం జరగబోయే కార్యాన్ని గిరగించుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన అక్కడక్కడ అన్ని లేఖనాలను పరిశీలించి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పోయి గాడిద పిల్లలు తోడుకుంటాడు, ఆయన చెప్పింది ఆయనే నెరవేర్చి పని అయిపోవాలి, రెడీగా ఉండండి వస్తున్నాడు నన్ను. అప్పుడు ఎంతగా ఆయన కళ్ళకంటూ వెయిట్ చేస్తున్నాడు. ఆయన డ్రీమ్లో ఉన్నట్టు కరెక్ట్గా ఉన్నాడు. నేను ఎప్పుడు నెరవేర్చాలా, ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు నన్ను ముద్దు పెట్టేదానికి అందరూ అనుకుంటారా ఇస్కార్తు వచ్చినారు, మనవాడే వచ్చినాడు పా ప్రభు మీద ప్రేమ అనుకున్నారు. అది ఏ ప్రేమ అని ఎవరికి తెలుసా? వంచకమైన కపటమైన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ? అది కపటమైన ప్రేమ. అందరూ ఇప్పుడు అపస్తులు ఏమనుకుంటారు, పైన ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుందా? ఏమీ తెలియదు. వాళ్ళు మిసుకోన్నారు, అయ్యో మన బ్రదర్ వచ్చినారు, మన సహోదరు ఎందుకు వచ్చాడని ఆయనకి ఎవరు తెలుసు? మాస్టర్కి తెలుసు ఎందుకు వచ్చాడని, నాకు తెలుసు. వచ్చి ఏం చేయపోతాడు ఇప్పుడు మనల్ని? వచ్చి ముద్దు పెట్టపోతాడు. ఈ ముద్దు పెట్టినప్పటి నుంచి ఏం స్టార్ట్ అయిపోయింది నాకు. అక్కడి నుండి నా కాలింగ్ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నుండి ఎక్కడికి కాలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పరలోక పిలుపుకి నేనేమైపోతున్నాను, ఇక్కడ నుండి సిద్ధపాటు అయిపోతున్నాను. ఎండింగ్లో ఉన్నాను, ఇంకా కొన్ని రోజులే. ఈ శరీరానికి ఉండే రోజు ఇంకొక రోజే అయిపోయింది. తర్వాత ఏమి 40 రోజులు వేరే విషయంగా ఉన్నాను. చూడండి, ఆయనకి బాగా తెలుసు. ఆయనకి ప్రతి సందర్భాన్ని సిచ్యువేషన్ చక్కగా చెప్తున్నాడు. చూడు ఇప్పుడు ఎవరు వస్తారు, ఏం చేయపోతారు, ఎంత గొప్పగా చూడండి. అదిదా చూడాలి. యేసు ప్రభు ఎంత గొప్ప, అది చెప్తున్నారు అక్కడ. మనం దేనికి తీవ్రంగా ఉన్నాము? దేవుని వాక్యానికి ఉన్నారా? వినడానికి ఏం చేయమంటున్నారు అక్కడ? వినడానికి ఆడ వేగిరపడతారు. చాలా మంది మెసేజ్ అవగానే సగంలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది లాస్ట్ ఒక వచనం 2 వచనం ఉండేటప్పుడు వచ్చే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేనికి వేగిరపడుతున్నారు? వాళ్ళ వేగరం దేనికి ఉంది? అప్పుడు వాళ్ళ లైఫ్లో అడుగుతారు కదా, ప్రభు అవునమ్మా వాక్యం వినడానికి ఇంత ముఖ్యత ఇవ్వు కదా నువ్వు, అదే ఫంక్షన్కి ఎలా ఉండదు? లేటిపోతారా? ఫంక్షన్ ఆరంభం ముందర కూర్చుండే వాళ్ళు ఉన్నారు. అదే యేసు ప్రభు ఆరాధన అంటే వెనకలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఏదో స్పెషల్ ఫంక్షన్ అంటే ముందు ఉంటారు, ముందు వచ్చి అన్ని ఎత్తుకొని అన్ని వాళ్ళే చేసినట్టు చేస్తారు. ఎట్లా? అది ఎంత ఏమి ఇది వేషము? అది కాదు చెప్పేది అక్కడ. అది వినుటకు వేగిరపడు. దేవుని వాక్యం వినడానికి ఏది ముఖ్యత్వం ఇస్తావు నువ్వు? మాట్లాడి నిదానిస్తారా? కోపపడి నిదానిస్తారా? ఎంత కోపము! ఎవరు సరిలే, నువ్వు సరిలే, నేను సరిలే. చూడండి మా తర్వాత ఏముంది అక్కడ, అపకారమును ఏం చేయ మనసులో ఉంచుకున్నది. చాలా మంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఏం చేస్తుంటారు, మాట్లాడతారు వేరే విధంగా. అది చాటుగా మాట్లాడేది వేరు, చాటుగా. ఇదంతా ఎవరు చూసేవాళ్ళు? దేవుడు చూస్తున్నారు. ప్రభు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు ఎలా మాట్లాడు, మీ హృదయంలో ఏముంది, మీరు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఎలాంటి వేషం కలిగి ఉన్నారు. చూడండి, ప్రేమ, దేవుని ప్రేమ తన ఒక హక్కును గురించి ఉరిమే అంట, కవలైపడాదంట. నా స్థితి, నా హక్కు, నాకు 90% మనుషులు ప్రతి వాళ్ళు కూడా తన గురించే ఆలోచిస్తారంట ఎక్కువ. రోజులో 90% ఎవరి గురించి ఆలోచన. అయితే యేసు ప్రభు తండ్రి ఎవరి గురించి ఆలోచించారు? లోకంలో ఉన్న మానవ కోటి ఎలా రక్షించాలని వాళ్ళు. చూడండి, అదిదా. అందుకే ప్రభు అంత గొప్ప మాస్టర్ అయినాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చితేనా అన్నపానం ఉన్నదని దేవుని చిత్తం కొరకు ఏం చేశారు ఆయన? ఇక్కడ ఏం తిందాము, ఇక్కడ ఏం ధరిస్తాము, ఇక్కడ ఏం కట్టుకుంటాము, ఏం లేకుండా ఇల్లు కూడా లేదన్న, తలవాసి కూడా నాకు ఏం లేదన్నాడు ఆయన. ఉన్నది పుట్టింది ఆయన ప్రధానమైన మనిషి. అందుకే ఏం చేసి వచ్చినాడు? తన అన్నదమ్ములకి ఇచ్చి వచ్చేసినాడు దాన్ని. చూడండి, అప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి ఆయన. ఎక్కడైనా తన హక్కును కోరుకున్నాడా? నాకు రావాల్సిన మర్యాద కోరుకున్నాడా? ఎక్కడ కోరుకోలే. నా స్థానం ఎక్కడైనా కోరుకున్నాడా? కోరుకోలే. అదిదా దేవుని ప్రేమ అనేది
తన హక్కును ఎప్పుడు దాని గురించి చింతపడదంట. దేవుని స్థానం గురించి ఎప్పుడైనా ఆయన ఆలోచించారా? మనలో ఏం అడిగినారు? మన పరలోకి వెళ్ళినా కూడా ఏం అడిగినారు తండ్రి దగ్గర ఆయన? తండ్రి మునుపటి ఏ స్థితి ఉంది నాకు అదే, ఏం మునుపటి స్థితి ఏమైంది? ఒక ప్రధాన దూత అంతే. ఆయన నాకు ఇచ్చావు కదా మునుపు, అది కూడా ఆయన ఇచ్చినాడు కాబట్టి అదే అడుగుతున్నాడు. నువ్వు ఇచ్చినావు కదా తండ్రి ముందే. అయితే తండ్రి ఏం చేశారు? ఎంత గొప్ప చేశారా? ఆదిత ప్రభు ఎంత చేసినా దానికి ఈ రోజు చాలా మంది కొంత చేసి ఎక్కువ ఏది చూస్తారు. నేను ఇంత చేసినాను నాకు ఎక్కువ చూస్తుంది కలగంటారు. అయితే ప్రభు చూసారా? అయితే ఆ ప్రేమ తను లాభాన్ని గురించి లెక్క పెట్టదంట. అయితే ఈరోజు చాలా మంది ఏమి చూస్తారు? ఎక్కువ నేను చేశాను కదా, నాకు ఎక్కువ ఏం రావాలా, నాకు ఫలితం వస్తుంది. చూడండి, అన్బు తన్నుడి లాభத்தை குறித்து అన్నారు. ఆ ప్రేమ తన లాభం గురించి ఏం చేయదు, లెక్క పెట్టదు. అయితే లోకం ఏం చేస్తుంది? ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు? సహోదరులు ఏం చేస్తున్నారు? నేను ఇంత పని చేసి అంత పని చేసి, ఎవరు చేసినా అంత పని? ఎవరి కోసం చేసినాము? ఎవరి కోసం చేస్తున్నారు? మీరు చేసిన దానికి ఫలితం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ఫలితం ఎక్కడ చూశారు? యేసుప్రభు కానీ అపోస్తలు కానీ ఫలితం ఎక్కడ చూస్తున్నారు? అపోస్తలు పౌలు ఎక్కడైనా అదే అంటున్నాడు, నేను ఎవరికైనా మీకు చేసి చాపాను చూశారా అంటున్నాడు. ఎందుకో? నా కొరకు మీ కొరకు నా చేతులు ఏం చేసింది? కష్టపడిన ఆదిత అంత గొప్ప సంఘం స్థాపించి అంత సేవ చేసిన వ్యక్తి ఎవరి దగ్గర ఏం చేయలేదు. ఆయన చేయి చాపలేదని ఎంత గౌరవంగా చెప్తున్నాడు. ఎవరి కోసం చేసిన అంత సేవ? అయినా దేవుడి కోసం చేశాడు. ఎవరిని అడగాల మీరు? ఎవరి కోసం కాదు, ఎవరు అడగాల? దేవా నేను నీ సేవ చేసి నాకేం చేయి, నువ్వు ఇవ్వని అడగాలి, ఆయన అడగాలి తప్ప ఎవరు ఏం చేయకూడదు. ఆదిత సేవ. అది చూడండి, అదే ప్రేమ తను లాభాన్ని గురించి లెక్క పెట్టదంట. ప్రేమ తన ఎదుటివాడిని పడి వాంగాదు. ఏమంటారు? ప్రణయ్ పడి వాంగాదు, ఏం చేయదు. ప్రేమ, దేవుని ప్రేమ ఎవరిని కూడా ఏం చేయదంట. పడి ఏం చేస్తారు? రివెంజ్ తీసుకో. రివెంజ్ ఏమంటారు? బదులు చేసేదా? అదే ఆ కాలం ఉంది కదా, కంటి పంటికి పంట, అలా ఏం చేయదు, తిరిగి ఈక్వల్ చేయదు, ప్రతీకారం చేయదు. చూసారా? ప్రేమ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటుందంట. అర్థం చేసుకునే దానికి అలవాటు పడుతుందంట. యేసుప్రభు మనల్ని ఏం చేసుకున్నారు? మా స్థితి ఏముంటే చెప్తాం కదా, మన స్థితి, నా స్థితి ఎవరికి తెలుసు? మన అందరి స్థితి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, ప్రభువుకు తెలుసు, తండ్రికి తెలుసు. తండ్రి అందరిని అదే అంటారు, తండ్రి వల్ల ఈ అధికారం ఏమన్నారు? పొంది ఉన్నాడు, ప్రభుకి ఇచ్చినారు. అందరి మానవ కోటిని ఎరుగు అంటాడు. ఎరిగి ఏం చేయ, వాళ్ళకి తగిన విధంగా ఏం చెయ్యాలి, తీర్పు తీర్చమని ఇచ్చేసినాడు ఆర్డర్. ఎంత ఆర్డర్ ఇచ్చారు ప్రభుకి? అందుకంటే నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకుంటారు. ఎవరు ఇచ్చారు? ఇది నేను తండ్రి వల్ల పొందిన. అప్పుడు ఎంత పవర్ పొందారు చూడండి. నాకు మాత్రం నా మారి ఎవరైతే వస్తే అందరికీ ఏముంది? ఆయన నా మరి లేపడానికి నాకు శక్తి ఇచ్చారు. అప్పుడు ఎంత పవర్ చూడండి. అది చెప్తున్నారు. ప్రేమ తను ఎప్పుడు కూడా హక్కును కోరదు, ప్రేమ లాభాన్ని కోరదు. ప్రేమ ఎప్పుడు కానీ ఎవరిని కూడా రివెంజ్ ఏమంటుందండి, ప్రతీకారం చేయదు. ఎవరి ఒక అందరి ప్రాణాన్ని అర్థం చేసుకుంటుంది. అదిదా చూసారా? మత్తయి సువార్త 5:44-45. మత్తయి సువార్త 5:44-45. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎవరు చెప్పిన మాట ఇవే? మన ప్రభు అయిన యేసు ప్రభులు వారు 40 రాత్రి బౌలు ఉపవాసం ఉండి తిరిగి వచ్చి మొట్టమొదటి ప్రసంగమైన కొండ ప్రసంగం కూర్చొని మాట్లాడు సాగినండి. ద గోల్డెన్ వర్డ్స్ ఏమంటారు దీన్ని? ధన్యకరమైన వాక్యాలు, బంగారు మాటలు అంటారు. గోల్డెన్ వర్డ్స్ అంటే చాలా. ఇక్కడ కొంచెం ఏం చేశారు, కొన్ని విషయాన్ని ఆయన మీకు చెప్పబడింది ఇలా ఉంది కదా, నేను చెప్పినది ఏం చేశారు, కొన్నిటిని కరెక్షన్ మార్పు చేశారు, మార్చారు. చట్టాన్ని దిద్దుపాటు కొంచెం కాలానికి తగినట్టు ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మీరు పాతకాలంలో ఉండే ఆ రేడియో కానీ, ఆ 2 వీలర్ కానీ, ఆ బస్సులు లారీలు కానీ ఎలా ఉండింది?
అదే కంపెనీ, కానీ ఒక కాలంలో తయారు చేసిన వాగన్ ఈరోజు ఏ మోడల్ అయిపోయింది. ఇంతకు ముందు మహేంద్ర కంపెనీ జీప్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే చుట్టూ పక్కల ఓపెన్, 20 మంది ఎక్కించుకొని పోవచ్చు, ఈజీగా ఎలాడుకొని పోవచ్చు. అదే మహేంద్ర జీప్ ఈరోజు ఏమైపోయింది, అది సూపర్గా ఉள்ள ఏసీ, అంత బ్యూటిఫుల్ కార్ అయిపోయింది. ఎలా మోడల్ కాలం తగినట్టు ఏం చేస్తుంటారో మార్పు చెందుతూ ఉంటుంది. అది ఆ మరి దేవుడు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆయన పాత నిబంధన వాళ్ళు ముగిసి కొత్త నిబంధన వచ్చినప్పుడు కొన్ని కరప్షన్ చేశారు. కొత్త నిబంధన కొన్ని అన్ని చేయలే, కొన్ని ఏం చేశారు, ఆయన దిద్దుబాటు చేశారు. అది చేసిందే ఈ వాక్యం. ఏం చెప్తున్నా, ఆయన చెప్తున్నారు, మీరు ఏం చేయండి, శత్రువుని నేను మీతో చెప్పున్నది ఏమనగా, అంటే ఆల్రెడీ చెప్పింది నేను చెప్తున్నాను. చూడండి ఏం చెప్తున్నాను, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎంతసేపు ఎవరి గురించి ఆలోచించాలి మనము, నేను ఎవరు, ఏం ఆలోచించాలి, ప్రతి క్రైస్తవుడు ఏం ఆలోచించాలా, నేను ఎవరు, నేను తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇప్పుడు మీరు శత్రువులను ప్రేమించకపోతే ఏమవరు, మీరు ఏమవరు, తండ్రి కుమారులు, పరలోకమున్న తండ్రికి మీరు ఏమవరు, కుమారులు. నీకు ఆరోగ్యత కోల్పోతారు. ఆయన యేసుప్రభు కల్పించింది ఏమి, మనల్ని పిలిచి మనల్ని పాపాన్ని శాపాన్ని తొలగించి మనల్ని నీతిమంతులుగా చేసి దేవుని ప్రియులుగా చేసి దేవుని కుమారులుగా ఏం చేశారు, మనకు హక్కు కల్పించారు. ఇప్పుడు హక్కును ఏం చేస్తున్నావు, హక్కును కోల్పోయేదానికి ఎక్కడ ఉంది కార్యము, నువ్వు మీ శత్రువులను ప్రేమించుడి, అదిదా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించే వారి కొరకు ఏం చేయాలా, ప్రార్థన చేయుడి. ఏమని చేయాలా, వారు మారు మనసు ఏమని చేయాలా, ప్రభువా వాళ్ళని కూడా క్షమించి మమ్మల్ని వాళ్ళు ఏం చేయ, వాళ్ళని రక్షించడం ఏం చేయాలా, ప్రే చేయాలా. అదిదా ప్రభుకి ఇష్టము. మారు మనసు కోరుకోవాలా, ప్రభువా వాళ్ళని ఏం చేయవా. కీర్తన ఉంది కదా, 103, 104 అధ్యాయం చూడండి మీరు. శత్రువుడి గురించి ఏముంది ఆడ, మీరు చూసి వద్దులే, అది ఏంది రివెంజ్ తీసుకోమని ఉంటుంది ఆడ. అట్ట కాదు, ప్రభు చెప్పిన ప్రకారం ప్రభు చెప్తున్నారు, మీ తండ్రి, మన తండ్రి ఎలా చేసేవాడు తెలుసా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, ఏంటంటే చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా, ఆయన ఎవరిని మీద ఏం చేయలేదు, ఇప్పటికే ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరి మీద దయ చూపిస్తూనే ఉన్నాడు, అందరి మీద కనికరం చూపుతూనే ఉన్నాడు. లేకపోతే ఏం చేయదు, కురవద్దు, పండదు, లేకపోతే ఎవరికి ఏమి ఉండదు, ఆధారం ఉండవు. ఈ రోజు ఆయన పండిస్తున్నాడు కాబట్టి ఏదో స్పెషల్ గా మా దేశం నీళ్ళు ఉంది, మా దేశంలో వచ్చి వరం ఉంది కాదు, దేవుని దయ ఉంది కాబట్టి అన్ని ఏం చేస్తా ఉంది, ఎక్కడో ఒక చోట పండుతా ఉంది, మనకు దొరుకుతా ఉంది, తింటారు. లేకపోతే ఆయన భూమిని ఒక్క నిమిషం శపిస్తే ఏమైపోతాయి, భూమి అంతా అంత ఎండి గట్టి అయిపోతాయి. బూడు ఏమంటారు, అంతా ధూళి అయిపోతాయి, ఒక క్షణమే ధూళి అయిపోతాయి, అంత పవర్ ఉంది. అయితే ఆయన కరుణికని ఆయన యేసుప్రభు స్వయం చెప్పిన మాట. తర్వాత అందుకే అంటారు దేవుడు, అమర్య ప్రేమ దేవుని ప్రేమ చేయదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, ఆ అపకారమును మనసులో ఉంచుకోండి. ఈరోజు మనసులో ఏమేమి ఉంచుకుంటున్నారో, ఎవరు చేసిందంతా ఏం చేస్తున్నారా, ఆయన దేవుని దయ చూసారా, అది మనం ఉంచుకోవచ్చు. ఆయన అప్పగించి ఏం చేయాలి, దేవునికి వదిలేయాల. చూడండి 6వ వచనము, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చూసారా, అన్యాయం అనేది న్యాయం కాని క్రియ, పాపము నిజం నుండి తొలగిపోయేది, ఇది అన్యాయం. నిజము, సత్యము, దేవుని ఒక నీతి, న్యాయము, నిజాయితీని, వెలుగు, నిజమైన వెలుగు, ఇది సత్యం. ఎప్పుడైతే మనము ఆ దేవుని ప్రేమ ఏ పాపమును కూడా, ఏ అన్యాయమును కూడా సంతోషపడదంట. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఎలాంటి పాపములు కానీ ఎలాంటి అన్యాయములు కానీ సంతోషపడదు. అది ఏంది, ఆ నిజానికి ఎదురైన ఏ కార్యంలో కూడా సంతోషపడదు. నీతి నిజాయితీకి ఎదురైన ఏ కార్యంలోనూ సంతోషపడదు. ఆ ప్రేమ ఒక పవిత్రమైన గుణమే న్యాయమును అనుసరించే పక్కముగా నిలబడుతుందంట. ఏమంట, నిజమైన దేవుని ప్రేమ అయిన పవిత్రమైన గుణము న్యాయము నిజము కలిసి ఆ ఒక ఉన్నవారి వైపు ఉంటుందంట.
దానికి ఏం కావాలా? దేవుని నీతి న్యాయం కావాలా. ఆ పక్క ప్రేమ, దేవుని ప్రేమ ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అప్పుడు అన్యాయంలో ఏం చేయదు, అది సంతోషపడదు. దేవుని ఒక విరోధంగా వచ్చి ఏ పాపముని ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేయదు, సంతోషపడదు. చూసారా? అది కీర్తన 97:10 చూసినప్పుడు కీర్తన 97:10 యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఫస్ట్ ఏం చెప్పాడు? యెహోవాని ప్రేమించే వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఇదిదా దేవుని ప్రేమించే వారు అంటే, దేవుని మనం ప్రేమిస్తున్నాం. దీనికి ఒక మార్క్ ఉంది, ముద్ర ఉంది, ఒక షీల్డ్ ఉంది కదా. మీరు ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఆ స్టేట్కి వెళ్ళాలనుకోండి, అక్కడ పోయి చెక్ పోస్ట్లు ఏం చేసుకొని వెళ్ళాలి. మేము ఇది ఒక స్టేట్ నుండి దాటి వెళ్ళి ఈ సరుకుని పలానా ఆఫీసులో అప్పగించి తిరిగి వస్తున్నాము అని ఒక సీల్ వేస్తారు. అవును, ఇది గవర్నమెంట్ అంగీకారం ద్వారా వెళ్తుంది అని సీల్ వేస్తారు. ఏది వెళ్ళిపోయి లోపల సీల్ లేకుండా పోయి పట్టుకున్నారంటే ఏం చేస్తారు? లారీని ఏం చేసేవచ్చు, సీజ్ చేసేస్తారు. ఆ లారీ ఎంత, అది 20-30 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, అన్ని సీజ్ చేసి పెట్టేస్తారు. అందరినీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆ సరుకుని తెచ్చుకుంటారు. దానికి ఏం లేదు, ఏం మాత్రము అప్రూవ్ లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ఏం చెప్తారు, మీరు క్రైస్తవులు అన్నప్పుడు మీకు గుర్తు ఉంది ఏమంటే, మీరు ఏం చేయకూడదు, యెహోవాని ప్రేమించే వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. అదిదా యేసు ప్రభు ఫస్ట్ గుణం ఏం రాశారు అక్కడ? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని అసహ్యించు. ఆదిత ప్రభు. అందరికంటే ఆయన తోడు ఏం చేశారు? ఆయన మీ తోడి వారు అందరికంటే నేను హెచ్చించి అభిషేకించారు. ఎన్నో వేల కోట్ల ఎన్నో కోట్ల దూతలు ఉన్నారు. ఎందుకు ఈ దూతని అభిషేకం? ఎన్నో ఉన్న స్పెషల్ ఉంది. అందుకే అలాగే ఇక్కడ కూడా యెహోవాని ప్రేమించే వారలారా మీరేం చెడుదాన్ని అసహ్యించు. ఆదిత మీకు ఒక ముద్ర. ఓకే, ఇది ఎలక్టెడ్ పరలోక వారసు. ఏం చేస్తారు ఇక్కడ? ఎంపిక చేయబడి సెలెక్టెడ్ అవుతారు. చెడుదనానికి తోడిపోతే సంఘానికి వచ్చిన పవిత్ర కనపడతాను, బయట పోతే తాగిపోతూ ఉంటాను అంటే, తిరిగిపోతూ ఉంటాను, వ్యభిచారుతూ ఉంటానంటే, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే అది ఎట్లా ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్. సహోదరి అటువంటిది దేవునికి అసహ్యమైన కార్యము. చాలా మంది చూస్తున్నాం, తాగుబోట్లతో తిరిగి ఎన్నో మిస్టేక్, ఎంతో జారిపోయి చూస్తున్నాం. చూడండి ఎంత బాగుంది ప్రేమ. దేవుని ప్రేమ ఎదుటి వారిని తప్పిదాన్ని, ఎదుటి వారిని హింసని, వేదనలో సంతోషపడదంట. దేవుని ప్రేమ ఎదుటి వారి మన స్నేహితుని ఒక తప్పిదంలో కానీ, పాపంలో కానీ, హింసలో కానీ సంతోషపడదంట. ఏం పడుతుంది? వెంటనే దుఃఖపడి ఆదరిస్తుంది. దేవుని ప్రేమ అన్యాయంలో పాల్గొనదంట. దేవుని ప్రేమ అన్యాయంలో పాల్గొనదంట. వాటిని దిద్దడానికి ప్రయత్నిస్తుందంట. దేవుని ప్రేమ అన్యాయంలో పాల్గొనదు, కానీ వాటిని దిద్దడానికి ఏం చేస్తుందంట? ప్రయత్నిస్తుందంట. అదిదా పైన చూసినప్పుడు ఎదుటి వాడిని, మన తోటి వారిని పాపములో కానీ, శాపములో కానీ, హింసలో కానీ సంతోషపడదు. చూసారా? అదిదా జకర్యా 8:16-17 వచనాలు. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఏం మాట్లాడాలంట? మీరు అందరూ సత్యమును బట్టి సత్యమే మాట్లాడవలెను. సత్యమే పలకాలి. ఎవరితో? పొరుగువానితో. చదవండి ఆ లైను. మీరు చేయవలసిన కార్యములేవనగా, ఏమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చూసారా? చాలా మంది ఎంత అబద్ధాలు చెప్తారంటే,
ఏమంటారు, ఏమి లేని దానికి ఏం చేసేస్తున్నారు, ఒక ఒక రూపాన్ని చిత్రీకరిస్తున్నారు. ఏమంటారు, అబ్బో కల్పన కథ అంటారు కదా, కాకి కథ కన్నా కల్పన ఎక్కువ అయిపోతుంది ఈరోజు. ఎక్కడ ఇదంతా? సంఘంలో. సత్యం ఎరిగిన సంఘంలోనే అబద్ధం మాట్లాడి ఎంత బాగుంది చూసారా? అదే మనం ఆలోచించాలా. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. అదిదా మన గుమ్మములో చెప్పేసారు. మీ గుమ్మంలో ఏమి అర్థమో, మనం ఉండే నివాస స్థలమైన సరే, మనం పాల్గొనే సంఘమైన సరే, ఏమి ఉండాలి అక్కడ? సత్యమే ఉండాల. న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చూసారా? అదిదా. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. ఏమంట? తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. ఇదే నిజమైన ప్రేమ అనేది. ఎవరి మీద ఏం చేయకూడదు. లేనిపోని కల్పన, అబద్ధాలు, యోచన, ఏదో కలుపుకొని చెప్పేసేది. వాళ్ళు అట్టంట ఇట్టంట. ఇదంతా ఏమవుతా ఉంది ఇప్పుడు? అన్ని ప్రభు దృష్టి రికార్డ్ అవుతుంది. సోదరి మీరు చెప్పే ప్రతి అబద్ధము. అదిదా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని ప్రేమలో ఉన్నామంటే లేమంటే చచ్చిపోతుంది. అబద్ధ ప్రేమ అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. అబద్ధ ప్రమాణం ఏం చేయకూడదు, ఇష్టపడకూడదు. ఈ రోజు చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఆ రోజు పరిస్థితి అలా ఉంది. సంఘంలో ఎలా అయిపోయినారో, దేవుడు నిజమైన ప్రేమను ఎరగక మాయలో పడిపోయినారు. ఆ రోజు సంఘం పడిపోయిందంటే ఈ రోజు కూడా సంఘాలు ఏమైపోయినాయి అలాగే. సత్య సంఘము ఇలాగ మాయలో పడిపోయినాయి. మాటలకు, మనిషి మాటలకు, నిజ నీతి ఎరిగి, సత్యం ఎరిగి కూడా సత్యాన్ని చేయక అబద్ధానికి ఏం చేసేస్తున్నారు, చెయ్యి అందుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇగలోక ధనం, ఇగలోక మర్యాద, ఇగలోక గౌరవము, ఇగలోక ఆశల కొరకు ఏం చేస్తున్నారు, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్తున్నారు. అప్పుడు నిజ నీతికి ఎక్కడ? ఆయన అడుగుతారు కదా, యెరూషలేము వీధుల్లో ఎక్కడైనా ఒకరినైనా మీరు యథార్థ పని చూపించడి, దాని తెగులు ఆపేస్తానంటున్నాడు. అలాగే అయిపోయింది ఈరోజు. ఇవి వచ్చే తెగులను మంది రక్షించడానికి మనలో ఎవరున్నా ఉన్నామా? యథార్థ పనులు ఉన్నామా? సత్యవంతులు ఉన్నారా? అడుగుతున్నాడు. అదే పరిస్థితి సంఘంలో అయిపోయింది. నిజమైన ప్రేమ సత్యముతో కలిసి సంతోషపడినంట. నిజమైన దేవుని ప్రేమ సత్యముతో కలిసి సంతోషిస్తుందంట. అది తప్పిదాన్ని దాచుకోదంట. సరి అయిన విషయాన్ని కొనియాడుతుంటుందంట. ఏమంట? తప్పు చేస్తే తప్పు అంటుందంట. సరి అయిందంటే సరి అయిన వాటిని కొనియాడుతుందంట, ప్లస్ చేస్తుందంట. ఆ ప్రేమ, దేవుని ప్రేమ న్యాయము నీతి పక్షముగా నిలబడుతుందంట. దేవుని ప్రేమ న్యాయము నీతి పక్షముగా ఏం చేస్తుందంట? స్టాండ్ అప్, అక్కడ పోయి నిలుస్తుందంట. ఒకవేళ మనలో ఎవరైనా తప్పిదం ఉంటే అక్కడైనా నిలబడుతుంది. నీతి న్యాయం ఉంటే, సత్యం ఉంటే అక్కడే చేసింది, నిలబడుతుంది. అదా ఇది 1 Peter 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపములు కప్పుమును గనుక మీరు అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి. ఎలా ఉంది చూడండి ఈరోజు. ఒకరిని మిక్కటమైన ప్రేమలో ఉన్నారా? ఒకరిని మింగివేసే మోసకరమైన ప్రేమలో ఉన్నారా? మోసం, ఎంత అన్యాయం ఈరోజు జరుగుతుంది. చూస్తున్నాం కదా ఎన్ని మంది. ఎలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నారు. మనము ప్రేమ సత్యంతో కలిసి సంతోషిందంట. ప్రేమ తప్పిదముతో దాచిపోదంట. ప్రేమ సరి అయిన న్యాయ నీతిని కొనియాడుతుందంట. ప్రేమ న్యాయము పక్కన నిలబడుతుందంట. ఇదే ప్రేమ. అదిదా ఇక్కడ చెప్పే పేతురు కూడా. అది ఎలాంటిది ప్రేమ తెలుసా? ఏం చేయాలి మీరు? దానిని కలిగి ఉండాల. తర్వాత 7వ వచనము 1 అలా. సరే, దేవుని చిత్తం వల్ల ఈరోజు కూడా ముగించాలనుకున్నాము. 3 వచనాలు చూసాము. చూడండి ఎంత విషయంగా ఉంది కదా. మనం ఆలోచించాలా, ఆ దేవుని ప్రేమలో ఎక్కడ ఉన్నామని చూసి సరి చేసుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనకి సహాయం చేయను కాక. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.